హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేయడం నేర్చుకుందామండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా అయిన ఈ సేమియా సగ్గుబియ్యం చాలా టేస్టీగా వస్తుందండి. పండగలకి, స్పెషల్ రోజులకి దీన్ని బాగా తయారు చేసుకుంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. వాటర్ పోసుకొని శుభ్రంగా ముందు వాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి, చాలా టేస్ట్ కూడా వస్తుంది, ఎక్కువ సమయం పట్టదు. అందుకని లేకపోతే మీరు నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదండి. ఇదిగోండి, ఇలా విధంగా నానిపోతే ఈ విధంగా వస్తుంది చూడండి. మెత్తగా అయిపోయింది, తొందరగా ఉడికిద్ది కూడా ఈ సగ్గుబియ్యము ఇట్లా నానబెట్టుకోవడం వల్ల. ఇదొక టెక్నిక్, ఇదొక టిప్పు. అట్లానే సేమియాలు తీసుకోవాలండి. నేను ఒక కప్పు సేమియాలు తీసుకున్నాను. ఆ సేమియాలను ఒక బాండీ తీసుకున్నాను. బాండీలో ఈ సేమియాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు, వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. మీకు తెలుసు కదా, నెయ్యి అంటే బలమే కదండి. అందుకని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అట్లానే బాదం పప్పు తీసుకున్నానండి నేను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీ తీసుకొని అదే దాంట్లోనే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న బాదం పప్పు అయినా పర్వాలేదు. నేను బాదం పప్పు ఉంది కాబట్టి బాదం పప్పు వేసుకున్నాను. దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఏ పప్పులో వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అవన్నీ నేతిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో పాలు పోసుకోవాలండి. పాలు నేనైతే 1 లీటర్ పాలు పోసుకున్నానండి. పోసుకొని కొంచెం బాగా మరిగిపోయినాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కానీ సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగినాక ఈ సగ్గుబియ్యం వేసుకొని మరిగించుకుంటే బాగా తొందరగా ఉడుకుతాయి ఈ సగ్గుబియ్యము. అందుకని ముందు నానబెట్టుకున్నానండి. ఇలా చూడండి, కొంచెం ఉడకంగానే మనం సేమియాలని ఫ్రై చేసుకున్నాం కానీ ఆ ఫ్రై చేసుకునే సేమియాలని ఈ పాలల్లో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలండి. ఉడికినాక మనం జీడిపప్పు, వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేపాం కండి. నేనైతే బాదం పప్పు వేపాను కదండి, అవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. అంటే బాగా ఉడికిపోయినాక చూడండి, మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకొని ఓపెన్ చేసుకొని ఉడికిందా లేదో చెక్ చేసుకోవాలి. ఉడికినాక చూడండి, పాయసం చిక్కపడకుండా చాలా దగ్గరగా ఉంది. బాగా అన్నీ ఉడికిపోయినాక నేనైతే 1 కప్పు పంచదార వేసుకున్నానండి. ఒకటి కానీ 2 కప్పులు కానీ వేసుకోవాలి. 2 కప్పులు పంచదార వేసుకోవాలి. నేనైతే కొంచెం మేము తీపి తక్కువ తింటాం కాబట్టి 1 కప్పే పంచదార వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చివరిలో మనం యాలక్కాయల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ పాలు పడకముందే దించేసేయాలండి. దించేసి ఇట్లా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, చల్లారినా కూడా ఇది చిక్కపడకుండా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Thanks for watching. Please like and share and comment. Thanks for watching. Thank you once again.